Subscribe to Color Frames. రెండు టెస్టులు ముగించుకున్న టీమిండియా మరియు ఇంగ్లాండ్ ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఫిబ్రవరి 15న రాజ్కోట్లో మూడో టెస్టు జరుగుతుంది. హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయింది. విశాఖ టెస్టులో ఇంగ్లాండ్ను భారత్ చిత్తు చేసి సిరీస్ ను 1-1తో సమం చేసింది. ఈ రెండు ఇన్నింగ్స్ లోనూ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. రెండు ఇన్నింగ్స్ లో కలిపి బుమ్రా 9 వికెట్లు నేలకొల్చి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. ప్రమాదకరమైన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ను రెండు ఇన్నింగ్స్ లో పెవిలియన్ చేర్చి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. బీసీసీఐ తొలి 2 టెస్టులకు జట్టును ప్రకటించింది. మిగతా 3 టెస్టుల కోసం జట్టును సిద్ధం చేసే పనిలో ఉంది. 2-3 రోజులు టైం తీసుకుని జట్టును ప్రకటించే అవకాశం ఉంది. బీసీసీఐ ప్రకటించే జట్టులో కీలక ఆటగాడు లేకపోవచ్చన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. టీమిండియాలో బుమ్రా పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు. మ్యాచ్ లో బుమ్రా ఉంటే ఆ ధైర్యమే వేరు. అలాంటి బుమ్రాకు విశ్రాంతి కల్పించాలని బీసీసీఐ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సెకండ్ టెస్టులో టీమిండియా అద్భుత ప్రదర్శన వెనుక ప్రధాన అస్త్రం బుమ్రా. స్పిన్ కు అనుకూలించే పిచ్ పై 9 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ ఓటమిని శాసించాడు. బుమ్రా బంతులను ఎదుర్కోలేక ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మెన్లు సైతం చేతులెత్తేశారు. బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. ఇంతటి కీ ప్లేయర్ ను 3 టెస్ట్ మ్యాచ్ నుంచి తప్పించే నిర్ణయంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుమ్రా 2 టెస్టుల్లో కలిపి 32 ఓవర్లు వేశాడు. చివరి రోజు బౌలింగ్ లో ఎనర్జీ తగ్గినట్లు కనిపించాడు. దీంతో బుమ్రా రీఛార్జ్ కోసమే సెలెక్టర్లు 3వ టెస్టులో అతనికి విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి టెస్టులో విఫలమైన మహమ్మద్ సిరాజ్ కు 2వ టెస్టులో సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఇతన్ని 3వ టెస్టుకు ఎంపిక చేసి బుమ్రాకు రెస్ట్ ఇస్తారని తెలుస్తోంది. అయినా 3వ టెస్టు జరగడానికి వారం పైగానే సమయం ఉంది. ఆటగాళ్లకు మంచి విశ్రాంతి దొరుకుతుంది. గెలుపు గుర్రాన్ని పక్కన పెడితే టీమిండియాకు నష్టం కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. మహమ్మద్ షమి, జడేజా జట్టుకు అందుబాటులో లేరు. ఈ నేపథ్యంలో బుమ్రాను పక్కన పెట్టడం సరికాదని సూచిస్తున్నారు. గాయంతో 2 టెస్టుకు దూరమైన రాహుల్ మిగిలిన 3 టెస్టులకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కోహ్లీ వస్తాడా రాడా అనేది తెలియాలంటే మరో 4 రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.